హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఖమ్మం రుచులు. నేను మీ శిరీష. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి మటన్ ఫ్రై. నార్మల్గా మటన్ ఫ్రై అంటే కొంచెం గట్టిగా ఉంటుంది అనుకుంటారు, కానీ నేను చెప్పిన విధంగా చేశారంటే మటన్ పీసెస్ అనేవి చాలా సాఫ్ట్గా ఉండి కూర మొత్తం ఉత్తి నోటితోనే లాగించేస్తారంటే నమ్మండి. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఫ్రై కోసం మటన్ని తీసుకోవాలి. ఫ్రైకి ఎప్పుడు పీసెస్ అనేవి ఈ మాత్రం సైజు ఉంటేనే బాగుంటాయి. ఇలా తీసుకున్న మటన్ని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా కుక్కర్లో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ముక్కలు మునిగేంతలాగా వాటర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు, అర టీ స్పూన్ పసుపు, 10 మిరియాల గింజలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 ఇలాచి, 4 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా 5 విజిల్స్ వచ్చి చల్లారిన తర్వాత మటన్ పీసెస్ ఉడికాయా లేదా అని చెక్ చేసుకోవాలి. ఒకవేళ పీసెస్ ఉడకలేదనుకోండి, ఇంకో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఫ్రైకి ఎప్పుడు ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే ఉండాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 కప్పు ఉల్లిపాయ తరుగును వేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకునే మటన్ ముక్కల్ని వాటర్తో సహా కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఒకసారి కలుపుకొని వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు మగ్గించుకోవాలి. అన్నట్టు మరొక మాట, నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటాను. ఇలా 10 నిమిషాలు బాగా మగ్గించుకున్న తర్వాత వాటర్ మొత్తం ఎగిరిపోయి ఆయిల్ అనేది ఈ విధంగా సెపరేట్ అవుతుంది. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అర టీ స్పూన్ మిరియాల పొడి, అర టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ మటన్ మసాలా పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మరి కాసేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా జీడిపప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని మరొకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మటన్ ఫ్రై రెడీ. ఇది మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా. అమ్మ వంట నచ్చే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, దాంతో చేయండి.